హెర్పిస్ ఈ మాట మీరు బయట వినే ఉంటారు. సెక్స్ ట్రాన్స్మిషన్ డిసీజెస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఈ పేరు ఇలాంటి జబ్బులకి వాడతారు. హెర్పిస్ ఉంటుంది చాలామందికి. అరక్షిత శృంగారం అంటే కండం లేకుండా సెక్స్లో పాల్గొంటే వాళ్ళకు వచ్చే జబ్బుల్లో హెచ్ఐవి మొదటి స్థానంలో ఉంటుంది. రెండవది హెర్పిస్. అన్నీ కలిసి కూడా రావచ్చు. ఇందాక హెచ్ఐవి గురించి చెప్పడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు హెర్పిస్ గురించి మీకు చెప్తాను. హెర్పిస్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి నోటిలో పుండ్లు కురుపుల్లాగా వస్తూ ఉంటుంది, పొక్కులు వస్తూ ఉంటాయి. ఇది హెర్పిస్ లక్షణం. మిగతా వేరే ఏదన్నా ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా వస్తాయి, కానీ ఇవి వేరేగా ఉంటాయి. ఈ కురుపులు ఒంట్లో కూడా కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది. అలాగే రెండో రకం వచ్చేసి అంగం మీద కురుపుల్లాగా వస్తాయి, నీరు కురుపుల్లాగా, గిల్లితే రసం గారినట్టుగా ఉంటాయి, లేదంటే ఒక గుల్లలాగా ఒక మొటిమలాగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ హెర్పిస్ లక్షణాలు. ఎవరికి నార్మల్ పర్సన్కి వస్తే అది హెర్పిస్ కాదు. బయట ఎవరైనా సెక్స్ విషయంలో బయట విచ్చలవిడిగా శృంగారానికి పాల్గొని కండం లేకుండా వాడిన వాళ్ళకి మాత్రం ఈ కనపడితే హెర్పిస్ కింద అనుమానించాలి. అలాగే ఈ హెర్పిస్తో పాటు సిఎంవి, సైటోమెగాలీ వైరస్ అంటారు, రుబెల్లా అనే వైరస్, ఈ వైరస్లు కంపల్సరీ కనిపిస్తున్నాయి. ఏ టెస్ట్ చేసినా టార్చ్ ప్రొఫైల్ టెస్టుల్లో ఇవి బయటపడుతున్నాయి. కాబట్టి ఈ హెర్పిస్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే టెంపరీగా కురుపులు లాంటివి కొన్ని రోజులు వస్తాయి, ఏదో ఒక మందు వాడతారు, మళ్ళీ పోయి నెలకు వస్తాయి, లేకపోతే 3 నెలలకు వస్తాయి. ఇక పీరియడ్ పెరుగుతూ ఉంటుంది. 6 నెలలకు వచ్చే తర్వాత 3 నెలలకు అవుతుంది, తర్వాత 3 నెలలది 1 నెలకు కూడా రావచ్చు. ఇట్లా వెనక ముందు అవుతూ ఉంటుంది. ఈ వైరస్ లక్షణాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఏమవుతుందంటే ఈ కురుపులు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే టైంలో కురుపులు పెరుగుతాయి, అంటే రెసిస్టెన్స్ పెంచుకొని వస్తుంది. కాబట్టి ఈ కురుపులు అనేవి పెరగడం ఎక్కువ టైం ఉంటాయి. మళ్ళీ 10 రోజులు ఇంతకుముందు ఉందనుకోండి, ఈసారి వచ్చినప్పుడు నెల ఉండొచ్చు, తర్వాత వచ్చినప్పుడు 3 నెలలు ఉండొచ్చు ఆ లక్షణాలు, ఆ మంట కురుపులు. సో దానికి ట్రీట్మెంట్ చేయకపోతే ఈ లక్షణంతో అది వేధిస్తూ ఉంటుంది. పూర్తిగా తగ్గటం అనేది చాలా కష్టమైన విషయమే. అయితే మన ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి, తగ్గించవచ్చు. చాలామందికి మేము తగ్గించాము. 600-700 వైరస్ కౌంట్ చూపించిన వాళ్ళు కూడా ఒక నెల రోజుల్లోనే కంట్రోల్ స్థితికి తీసుకొచ్చాము. కాబట్టి ఈ వైరస్లు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. హెర్పిస్కి సంబంధించిన లక్షణాలు ఇందాక చెప్పాను, ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ చేసి మిగతా వైరస్లు కూడా ఏమైనా ఉన్నాయో మొత్తం చెక్ చేసుకోండి, ఒక ప్యాకేజీ. ఎందుకంటే ఒకదాని మీద డౌట్ వచ్చి అది చేయించుకొని మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకో లక్షణాలు కనపడి ఇంకోటి చేయించుకొని టైం ప్రొలాంగ్ అవుతుంది, ట్రీట్మెంట్లు కూడా లాంగ్ అవుతాయి. ఒకేసారి ఈ టెస్టులు మొత్తం ఎస్టీడీకి సంబంధించిన సెక్స్ డిసీజ్కి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించేసుకుంటే ఒక డౌట్ అనేది లేకుండా అన్ని కన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఫలాంది ఉంది, ఫలాంది లేదని కన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. అప్పుడు ఆ ఉన్నదానికి మెడిసిన్ వాడుకొని తర్వాత 3 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకుంటే కంప్లీట్ క్లియరెన్స్ అయిందా లేదా అప్పుడు దాకా చెక్ చేసుకొని వాడుకొని మందులు తర్వాత ఆపేయచ్చు. కాబట్టి ఈ సెక్స్ సంబంధాలు పాల్పోయేటప్పుడు కండోమ్ అనేది కంపల్సరీ వాడండి. లేకపోతే ఈ హెర్పిస్ దీంతోపాటు ఇంకా అదర్ వైరసెస్ కూడా వస్తాయి. కాబట్టి వచ్చింది నాకు అవతల వ్యక్తికి ఉందేమో అని డౌట్ ఉన్నవాళ్ళు, లేదు సెక్స్లో పాల్గొని వచ్చిన తర్వాత బయటకు ఇతలకు వచ్చిన తర్వాత 1-2 రోజుల్లో జ్వరాలు రావటము, దురదలు గుల్లలు రావటం లాంటివి స్టార్ట్ అవుతాయి. కొంతమందికి జ్వరం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఆ లక్షణాలు, ఏదో ఒక వైరస్ ఎంటర్ అయితేనే బాడీలో ఫీవర్ చూపిస్తుంది. కాబట్టి అది టెస్ట్ చేసుకోవాలంటే దానికి సర్టెన్ టైం పీరియడ్స్ ఉంటాయి. ఒక్కొక్క వైరస్కి టైం పీరియడ్ ఉంటుంది. కాబట్టి మేమేం సజెస్ట్ చేస్తున్నామంటే మధ్యలో ఎన్ని టెస్టులు చేసినా కూడా డౌట్ఫుల్గానే ఉంటాయని, 90 డేస్ తర్వాత 100% కన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి 90 డేస్ తర్వాత చెక్ చేస్తాం. ఈలోపు ఒకవేళ ఎంటర్ అయి ఉంటే పెరుగుతుంది కాబట్టి వైరస్, ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. 3 నెలల తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఏమీ లేదని రిపోర్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాకా వాడింది మీ బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, మిగతా వైరస్లు కానీ ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతాయి. కాబట్టి వేస్ట్ అవ్వదు మెడిసిన్. 3 నెలల తర్వాత మాత్రం ఉన్న వాళ్ళకి 1 ఇయర్ వరకు కంప్లీట్ కోర్సు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ హెర్పిస్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీ డ్రాయర్లకు అతుక్కుంటుంది, సపరేట్గా ఉతికించుకోవాలి. అలాగే మీ ఆ గిల్లిన రసిక తగిలిన వేళ్ళు కానీ గోళ్ళు కానీ ఎక్కడైనా మీ ఒంటి మీద మళ్ళీ గోక్కోమాకండి. శుభ్రం క్లీన్ చేసుకోండి. పిల్లలు ఉంటే పిల్లలకి కొంచెం దూరంగా ఉండండి. పిల్లలకి ఈ రసాలు ఇవి టచ్ కాకుండా చూసుకోండి. చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు సిఎంఈ వైరస్ ఉంది, అది ఈజీగా పాకిపోతుంది పిల్లలకి కానీ ఎవరికైనా కానీ, ఎదుటి వాళ్ళకి.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి, ఇంట్లో వాళ్ళకి రాకుండా చూసుకోండి. ఇమ్మీడియట్గా మమ్మల్ని సంప్రదించి మెడిసిన్ తీసుకొని వాడుకొని మీ ఆరోగ్య సమస్యను తగ్గించుకోండి. నమస్కారం.